క్రీస్తు వారి శిష్యులు ఎంతమంది? 12 మంది శిష్యులు. ఈ 12 మంది శిష్యులు చనిపోయారు రకరకాలుగా. దాదాపు యోహాను తప్ప అందరూ హతసాక్షులే అయ్యారు. అయితే 3 శిష్యుల మీద, అంటే 3 శిష్యుల సమాధుల మీద మాత్రమే దేవాలయాలు ఉన్నాయి. ఒకటి మన చెన్నైలోని తోమాగారి సమాధి, చెన్నైలోని తోమాగారి సమాధి. రెండవ సమాధి ఎక్కడుందో తెలుసా? ఎవరి సమాధి మీద ఉందో చెప్పనా? పేతురు గారు. పేతురు ఎక్కడ సేవ చేశారంటే రోమా ప్రాంతంలో సేవ చేశాడు. రోమా ప్రాంతపు అధికారులు ఇతడు సేవ చేస్తుండడం తప్పు అని అతనికి శిక్ష విధించారు. ఏం శిక్ష విధించారంటే యేసు ప్రభులాగే సిలువ వేద్దామన్నారు. దానికి పేతురు ఒప్పుకోలే. యేసులాగా నన్ను సిలువ వేస్తారేంటి? యేసులాగా సిలువ వేయించుకునేంత గొప్పవాడినా నేను? నో, యేసులాగా నాకు సిలువ వేయడానికి వీల్లేదు. నాకు తలకిందులుగా సిలువ వేయండి అనగా యేసు ప్రభును తల పైన ఉంచి సిలువ వేశారు కదా, పేతురును తల కిందికి దించి సిలువ వేశారు. అలాగున సిలువ వేయబడి పేతురు గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆయన శరీరాన్ని సమాధి చేశారు. ఆ సమాధి మీద పెద్ద మందిరాన్ని కట్టారు, ప్రపంచంలోని పెద్ద మందిరం. అదే వాటికన్ సిటీలోని దేవుని మందిరం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాటికన్ సిటీలోని ఆ మందిరాన్ని ప్రపంచంలోని అతిపెద్ద మందిరం అంటారు. దానికి పేరేంటో తెలుసా? సెయింట్ పీటర్ బాసాలికా అంటారు. సెయింట్ పీటర్ బాసాలికా. పేతురు సమాధి మీద మందిరం, తోమా సమాధి మీద మందిరం. వీరితో పాటు మరొక శిష్యుడు, అతని పేరు ఏంటంటే యాకోబు, జబదయి కుమారుడైన యాకోబు. ఇతడు కూడా యేసు ప్రభు వారి శిష్యుడే. ఇతను సేవ చేసింది ఎక్కడ అంటే స్పెయిన్ దేశంలో. స్పెయిన్ దేశానికి వెళ్ళి ఇతడు సేవ చేస్తాడు. అయితే స్పెయిన్ దేశంలో సేవ చేశాడు కానీ స్పెయిన్ దేశంలో చనిపోలా. స్పెయిన్ దేశంలో కాకుండా యెరూషలేమునికి వచ్చినప్పుడు యెరూషలేములో యాకోబును హేరోదు చంపిస్తాడు. దీనికి వాక్య రుజువు ఉంది. అవునండి, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 2వ వాక్యం చదవండి. హేరోదు యాకోబును ఖడ్గము చేత చంపిస్తాడు. యోహాను సోదరుడైన యాకోబు యాకోబును ఖడ్గముతో చంపించను. ఎవరు చంపించాడంటే హేరోదు చంపించేస్తాడు. అయితే యాకోబు చనిపోయిన తర్వాత ఆ స్పెయిన్ దేశపు వాళ్ళు యాకోబు యొక్క శరీరాన్ని ఏం చేస్తారంటే సముద్రము మీదుగా తమ దేశానికి తీసుకెళ్ళి తమ దేశంలో సమాధి చేసుకుంటారు. దేవునికి స్తోత్రం. యేసుప్రభు శిష్యులకు ఇచ్చిన విలువ చూడండి. యాక్చువల్లీ వాళ్ళు యేసుప్రభు శిష్యులు కాకపోయి ఉంటే వాళ్ళని ఎవరు గుర్తించరు. వాళ్ళలో ఉన్న గొప్పతనాలు ఏమీ లేవు. ఆస్తిపరులు కాదు, చదువుకున్న వాళ్ళు కాదు, జ్ఞానులు కాదు, పెద్ద అందగాళ్ళు కూడా కాదు, ఏమీ లేని పామరులు వాళ్ళు. కానీ వాళ్లకున్న విలువ చూసారా? యాకోబు యెరూషలేములో ఖడ్గము చేత చంపబడితే సముద్రము మీదుగా స్పెయిన్ తీసుకెళ్ళి స్పెయిన్లో యాకోబును సమాధి చేశారు. తర్వాత ఏం చేశారో తెలుసా? ఆ స్పెయిన్ దేశంలో యాకోబు సమాధి మీద పెద్ద మందిరాన్ని కట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన సమాధిపై స్పెయిన్లోని గలీసియా ప్రాంతంలో ప్రసిద్ధ శాంటియాగో డి కంపెస్టోలా క్యాథడ్రల్, ఈ పేర్లు మనకు కొంచెం వింతగా ఉంటాయిలే కానీ క్యాథడ్రల్ చర్చి అక్కడ నిర్మించారు యాకోబు యొక్క సమాధి మీద. 3 చర్చిలు సమాధుల మీద ఉన్నాయి. ఒకటి భారతదేశంలో ఉంది, ఇంకోటి ఇటలీలో ఉంది, అంటే రోమ్లో ఉంది, అలాగుననే మరొకటి స్పెయిన్లో ఉంది. అయితే మనం ఈరోజున తోమా గారి గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి తోమా సమాధి మీద చర్చి ఉంది. అది ఎక్కడో లేదు, మన భారతదేశంలోనే ఉంది. చూసిరండి. ప్రభు మిమ్మును దీవించును గాక.